వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ నాకు తెలుసు. బట్ ఏమీ లేకుండా ఉత్త సొల్లు చెప్పాలంటే మన వల్ల కాదు, అసలు అది మన అయ్యే పనే కాదు. అందుకే ఈసారి ఇంకా మీకు చిన్న గ్యాప్ వచ్చినా కానీ ఫుల్ మీల్స్ అయితే మీకు తీసుకొచ్చాను అనమాట. బట్ వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చారు కదా, సో రివ్యూస్లో ఈ స్టార్ రేటింగ్స్ అనేవి అర్థం కావట్లేదు. వీళ్ళు అందరిలాగా నేను 1, 2, 3, 4, 5 మనకి గుంపులో గోవిందో ఉండటం ఇష్టం కాదు. కొంచెం మనం యూనిక్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం సింపుల్ క్లియర్గా అయితే ఉండాలన్నమాట. సో గోల్డ్ స్టార్ ఇచ్చానంటే కనుక మీరు థియేటర్స్కి కళ్ళు మూసుకొని హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసేయచ్చు. సిల్వర్ ఇచ్చానంటే అది థియేటర్ ఆర్ ఓటీటీ, ఇది మీ ఇష్టం అనమాట, ఇంకా మీకు అనుకూలంగా. బ్రౌన్ ఇచ్చానంటే దాని వైపు కూడా చూడకూడదని చెప్పేసి. అండ్ కొన్నిసార్లు హాఫ్ సిల్వర్ హాఫ్ గోల్డ్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. అది ఎందుకు ఇస్తానో కూడా మీకు అదే వీడియోలో మీకు చెప్పేస్తాను అనమాట. అండ్ చాలా రేర్గా డైమండ్ మాస్టర్ పీస్ కూడా ఇస్తూ ఉంటాను. అవి చాలా రేర్ ఫిలిమ్స్ అనమాట. ఎంతో కిక్ అండ్ ఎగ్జైట్మెంట్ వస్తే కానీ మీకు అవి కనిపించవు అనమాట. సో ప్రతి రివ్యూస్లో కూడా నా ఫేస్లో ఎక్స్పీరియన్స్ అండ్ మీకు నా మూడ్ అర్థమైపోయింది ఎట్లా ఉందా అని చెప్పి సినిమా. సో అలా ఉంటాయి అనమాట. ఆల్ రైట్, బేరింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. రీసెంట్ గానే మనకి వెనమ్ ది లాస్ట్ డాన్స్ అయితే మనకి 12th అయితే రిలీజ్ చేశారనమాట ఇన్ సినిమాస్ 25th October. బట్ ఎందుకో వెనమ్ మూవీస్ అనేవి మనకి చూసి బాగా అలవాటు అయిపోయింది అనుకుంటా. నాకైతే ట్రైలర్ అంత పెద్దగా ఏమనిపించలేదు, కానీ లాస్ట్ విజువల్స్ మాత్రం కొంచెం అంత కొత్తగా అయితే అనిపించింది అనమాట. అంటే వెనమ్ మొత్తం మనకి ఆ హార్స్ని ఆక్యుపై చేసి ఆ సింబియోడ్ అనేది అట్లా వెళ్ళిపోవడం. సో ఆ విజువల్స్ బాగున్నాయి కానీ కొంచెం కొత్తగా అనిపించింది. బట్ ద రిమైనింగ్ అంతా ఓకే అనిపించింది. చూద్దాం థియేటర్లో మనకి ఏమన్నా సర్ప్రైజ్ చేస్తారు కంటెంట్ పరంగా సాలిడ్గా ఉన్నా. అండ్ ది నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం 300 మన జాక్ మామా డైరెక్షన్ చేసింది అనమాట. ఇప్పుడు మనకి వార్నర్ బ్రోస్ అయితే మనకి ఈ ఒక 300కి మనకి ప్రీక్వల్ సిరీస్ అయితే మనకి ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా మనకి డైరెక్షన్ చేయడానికి మన జాక్ మామాని తీసుకొచ్చేస్తున్నారు. ఇది ఎంత త్వరగా స్టార్ట్ అయ్యి ఎంత త్వరగా రిలీజ్ చేస్తే పిచ్చ కిక్ వచ్చింది, అసలు మామూలుగా ఉండదు. మనకు వచ్చిన 2 పార్ట్స్ అనమాట, అదిరిపోయింది భయ. అండ్ ది నెక్స్ట్ వన్, చిన్నప్పుడు అయితే అసలు ఈ సినిమా చూసి మనం బట్టలు దించుకొని అసలు మామూలుగా రచ్చ చేయలేదు. ఆ టైంలో అయితే స్కై హై అనే మూవీ అనమాట. అసలు గాల్లో మనకి స్కూల్ ఉండటం, ఆ స్టూడెంట్స్ అందరికి కూడా సూపర్ పవర్స్ ఉండటం, బస్ అనేది గాల్లో వెళ్ళిపోవటం, హఠాత్తుగా రోడ్డు మీద నుంచి అసలు ఏమన్నా ఫీలింగ్ ఉండేది అసలు ఆ టైంలో అయితే. సో ఇప్పుడు ఆ మూవీకి అయితే మనకి సీక్వెల్ అయితే మనకి ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఎలా ఉండిద్దో ఎప్పటికి వస్తుందో మామూలుగా ఎగ్జైట్మెంట్ రావట్లా. అండ్ ది నెక్స్ట్ వన్, పీకీ బ్లైండర్స్. అందరూ కూడా ఈ మార్చ్ చెప్తే మనకి జనరల్గా నెట్ఫ్లిక్స్లో ఉన్న సీజన్స్ అయితే మీకు గుర్తొస్తాయి కదా. అండ్ ఇప్పుడైతే మనకి ఫిలిం కింద అయితే మనకి వస్తుంది అనమాట. ఇది కూడా మనకి ఓన్లీ నెట్ఫ్లిక్స్లోనే. ఇదైతే మనకి నెక్స్ట్ ఇయర్ అయితే మనకి షూటింగ్ బిగిన్ చేస్తున్నారు. రైట్ నో కరెంట్లీ మనకి స్క్రిప్ట్ అనేది మనకి ఫైనల్ స్టేజ్ అయితే ఉందన్నమాట, ఫినిష్ చేస్తున్నారు. అండ్ ది నెక్స్ట్ వన్, ది బాయ్స్ సీజన్ 4 అయితే మనకి మొత్తానికి June 13th అయితే మనకి రిలీజ్ అయిపోతుంది. దిస్ మంత్ అనమాట. గెట్ రెడీ. మీరు ఇప్పటిదాకా అసలు ఏ సీజన్ కూడా చూడలేదంటే మాత్రం తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. అండ్ కమింగ్ టు ది ఓటీటీ, కుంగ్ ఫు పాండా పార్ట్ 4 అయితే మీకు 21st అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది అనమాట ఇన్ పికాక్ యాప్ లో. అండ్ ఆల్సో మీకు అదే రోజున జియో సినిమాలో మీకు రిలీజ్ అవ్వచ్చు, ఆర్ ఒక ఫ్యూ డేస్ ఆగిన తర్వాత మీకు అయితే వస్తుంది. అండ్ గ్లోబల్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ పైరేటెడ్, వన్ ఆఫ్ ది మోస్ట్ వాచ్డ్ ఫిలిం గాడ్జిల్లా -1 ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. తమిళ్ కూడా రిలీజ్ చేస్తాను. ఆ బట్ట నువ్వు మామూలు కాదు, తెలుగు రిలీజ్ చేయడానికి ఏం చెప్పి నీకు. సో అది విషయం అయితే ఇంగ్లీష్, జాపనీస్, హిందీ, తమిళ్ అయితే వచ్చిందనమాట. తెలుగు కూడా త్వరగా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఈ ఫిలిం అనేది టెక్నికల్ గా ఎంతో బాగా నచ్చింది. అది సేమ్ టైం ఫిలిం కూడా బాగానే ఉండేది, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఈ ఫిలిం చూసిన తర్వాత నాకు కూడా టాలీవుడ్ లో ఒక నమ్మకం అయితే వచ్చిందనమాట. అంటే మన వాళ్ళు కూడా ఈ ఒక 100 కోట్ల బడ్జెట్, 100 + 150 మధ్యలో అబ్బా, ఇంతకు మించి వాళ్ళు ఇంకా హైక్ అయితే వెళ్ళిపోలేదు. ఈ ఫిలిం బడ్జెట్ అనేది అంతవరకే అనమాట. ఒక మంచి క్యాపబుల్ డైరెక్టర్ కనుక ఉంటే మన టాలీవుడ్లో కూడా ఇలాంటి మూవీస్ అయితే తీయచ్చు అనమాట. హోప్ ఫ్యూచర్లో జరగాలని కోరుకుందాం. అంతే నెక్స్ట్ వన్, లెజెండ్స్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4. ఇది కేవలం డివోషనల్ కంటెంట్ కాబట్టి మాత్రమే సైలెంట్గా ఉన్నాను, కానీ అదంటే అమ్మ నా బూతులు తిట్టామని నా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. నీకు రిలీజ్ చేయాలనిపిస్తే రిలీజ్ చేయరా బాబు, లేదంటే కనుక వదిలేసి. నాకు అసలు శాంతం ఇంట్రెస్ట్ కూడా దొబ్బింది అనమాట. 2 ఎపిసోడ్లు రిలీజ్ చేశాడు భయ్య. పోయినసారి ఏంద్ర నాయన అంటే 15 నిమిషాలు పెట్టేసి సాగొట్టేవాడు. ఇప్పుడు ఏంద్ర నాయన అంటే 2 ఎపిసోడ్లు రిలీజ్ చేసి సైలెంట్ కూర్చున్నాడు. అన్ని ఒకేసారి రిలీజ్ చేస్తే హ్యాపీగా అన్ని కూడా చూసేసుకుంటాం. అసలు వీడైతే మామూలు టార్చర్ చేయట్లేదు. అందు నెక్స్ట్ వన్, అరణ్మన్ అయితే మీకు 21st అయితే మీకు Disney+ హాట్స్టార్ మీకు స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్. ఈ మధ్య హాట్స్టార్ వీడు ప్లానింగ్స్ మొత్తం హఠాత్తుగా మార్చేస్తున్నాడు. అసలు ఈ పాటి మనకి గోట్ లైఫ్ అయితే మీకు స్ట్రీమింగ్ అయిపోవాలన్నమాట. మీకు ప్రీవియస్గా మీకు అప్డేట్స్ చెప్పే కదా, సో అప్పుడు మీకు స్ట్రీమింగ్ అయిపోవాలి. దాని అయితే అసలు ఏం చేసి కూడా అర్థం కావట్లేదు. అండ్ కమింగ్ టు ది మోస్ట్ అవైటెడ్ మిర్జాపూర్ సీజన్ 3 మెన్. మొత్తానికి అయితే మనకి తెలుగు లాంగ్వేజ్ లో కూడా మీకు ది నెక్స్ట్ మంత్ జూలైలో అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది అనమాట ఆన్ ప్రైమ్ వీడియో. గెట్ రెడీ. ఆ మొన్న బాయ్ ఉంటాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారని కూడా కొంతమంది, బట్ అలాంటి కోరికలు అయితే పెట్టుకోవద్దు, మనోడైతే ఉండడు. అండ్ కమింగ్ టు ది నిఖిల్ గారి
స్వయంభూ మనకి కొత్త పోస్టర్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. అసలు మూవీ బిగిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏదైనా పోస్టర్స్లో బాగుంది అనేది ఉంది అంటే దిస్ ఈజ్ ది వన్ మ్యాన్. ఇది మనకి చాలా ఆర్గానిక్గా మనకి ఎటువంటి ఎడిటింగ్ లేకుండా మనకి అంత రిలీజ్ చేశారనమాట. చాలా బాగుంది అనిపిస్తుంది లుక్ అయితే రీసెంట్వి కంపేర్ చేసుకుంటే. హోప్ మనకి అవుట్పుట్ కూడా అంతే బాగా రావాలని కోరుకుందాం. అంతే నెక్స్ట్ వన్ శ్రీ విష్ణు గారి మూవీలో మనకి మీరా జాస్మిన్ గారిని అయితే మనకి జాయిన్ అయ్యారనమాట మనకి మూవీలో. రీసెంట్గా యాక్ట్ చేసిన మూవీ అయితే విమానం. అసలు ఎక్కువ మందికి కూడా తెలియదు తను యాక్ట్ చేసిన సంగతి కూడా అనమాట. అంతే నెక్స్ట్ వన్ లారెన్స్ గారి కాంచనా పార్ట్ 4 మ్యాన్. జనరల్గా అయితే చాలామంది చూసిన మట్టినే కొంచెం బాగా హైప్ ఎక్కించుకుంటున్నారు, కానీ నేనైతే లిటరల్లీ ఎప్పుడో అనౌన్స్ చేసిన దుర్గా మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. లారెన్స్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్ మ్యాన్. ఈ హారర్ కేటగిరీ విషయానికి వచ్చేస్తే అది రిలీజ్ అయిన దగ్గర నుంచి దానికోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, అదైతే అసలు అడ్రస్ లేదనమాట. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ పోస్టర్ అయితే ఇది లారెన్స్ గారి అఫీషియల్ అకౌంట్లో ఎక్కడా లేదు, ఇది ఫ్యాన్ పోస్టర్ అనమాట. సో అది విషయం అయితే ఈ దుర్గా తొందరగా స్టార్ట్ చేసి వచ్చేస్తే చాలా బాగుండిద్దాం. మనకు కూడా కొంచెం కొత్తగా ఉండిద్ది అనమాట లారెన్స్ గారి దగ్గర నుంచి ఈ కైండ్ ఆఫ్ హారర్ది. అండ్ కాంచనా అంటే అదే ఫ్రాంచైజీ నుంచి వస్తున్న టెంప్లెట్ అనమాట. దుర్గా అంటే మనకు కొంచెం కొత్తగా యూనిక్గా ఉండిద్ది. సో ఎప్పటికొచ్చిద్దో ఏం చేస్తారు చూద్దాం. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ హరిహర వీరమాలు. మనకి రైట్ నో అయితే మూవీ టీమ్ అయితే లొకేషన్స్ అంటే అయితే మనకి చేస్తున్నారు అనమాట. ఆన్ ది అదర్ సైడ్ మనకి ఇప్పటిదాకా షూట్ చేసిన వరకు అయితే మనకి విఎఫ్ఎక్స్ CG వరకు అయితే మనకి కంప్లీట్ చేస్తున్నారు. ఎలా అన్నా కానీ ఈ సంవత్సరం అయితే మూవీ డిసెంబర్ ఈ సంవత్సరం అయితే రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమైద్దో చూడాలి, ఎందుకంటే షూట్ చేసింది చాలా ఉంది భయ. ఇంకా మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ 14వ తారీఖు తేల్చేద్దాం తడవపేడు కన్నప్పట్టి అయితే వస్తుంది. చూద్దాం. మనల్ని అసలు విపరీతంగా మామూలుగా అడుకోలేదు ఈవెంట్ అన్ని 30 అని, అది కేవలం థియేటర్లో సెలెక్టెడ్ పీపుల్కి అని చెప్పేసి. చూద్దాం అసలు అంతలా దీంట్లో ఏముందో. లెట్స్ ఫైండ్ అవుట్ వెరీ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ సీరియస్లీ. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ సూర్య గారి 44 డైరెక్టెడ్ బై కార్తిక్ సుబ్రాజ్ గారు. అసలు ఆ లుక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఫ్రెష్ వైబ్స్ అయితే వస్తున్నాయి అనమాట సూర్య గారి. ఇంకా అన్ని కూడా మనకి రీసెంట్గా వస్తున్న ఫిల్మ్ దగ్గర నుంచి అన్ని కూడా మనకి లుక్స్ పరంగా, క్యారెక్టర్స్ పరంగా, స్టోరీస్ పరంగా చాలా ఫ్రెష్గా యూనిక్గా కొత్తగా అయితే వస్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ కంప్లీట్లీ పాజిటివ్ అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఫీమేల్ లీడ్గా అయితే మనకి పూజా హెగ్డే గారు అయితే యాక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ పేరు వింటే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారేమో, బట్ అది పక్కన పెట్టేస్తే కార్తిక్ సుబ్రాజ్ గారు చాలా మంచిగా హ్యాండిల్ చేస్తారు. అండ్ నాకైతే మంచి నమ్మకం అయితే ఉంది. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ ప్రోమో కూడా షూట్ చేసి మరి షెల్యూ చేయడం అంటే ఎంతకంటే దరిద్రం అయితే దారుణం అంటూ బ్యాడ్ లక్ అంటూ ఏది ఉండదు. ప్రశాంత్ వర్మ గారు, రణ్వీర్ సింగ్ గారి ప్రాజెక్ట్ అనమాట. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది. ఇదైతే మనకి కంప్లీట్గా షెల్వ్ చేసి పక్కన పడేశారు. అండ్ ప్రస్తుతానికి అయితే రణ్వీర్ గారి ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేద్దాం అని చెప్పేసి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, కానీ ఇదైతే ఇంకా కొలిక్ అయితే రాలేదనమాట. ప్రస్తుతానికి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మనకి షెల్వ్ అయిపోయింది. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ రానా నాయుడు సీజన్ 2 మొత్తానికి అయితే మనకి షూటింగ్ ఇన్ ది ప్రోగ్రెస్. అట్ ది సేమ్ టైం నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సీజన్ 3 కూడా మనకి ఓకే చేశారనమాట. అండ్ కమింగ్ టు ది సరిపోదా శనివారం రైట్ నో మనకైతే క్లైమాక్స్ పోర్షన్ అయితే మనకి షూట్ చేస్తున్నారు అనమాట. SJ సూర్య గారు, నాని గారు మనకి అల్యూమినియం ఫ్యాక్టరీ అయితే మనకి షూట్ చేస్తున్నారు. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ ఇండియన్ 2 నుంచి అయితే మనకి వచ్చిన సాంగ్స్ అయితే మనకి ఫస్ట్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రిమైనింగ్ అయితే అంత పెద్ద గేమ్ లేదు భయ్య. అండ్ మనకి కాజల్ అగర్వాల్ గారు అయితే మనకి ఇండియన్ 2లో అయితే మీకు అంత కాస్త మీకు పెద్దగా అయితే ఏమి కనిపించదు అనమాట. ఒకవేళ మీకు పార్ట్ 3కి లీడింగ్గా చూపించే ఆ ఒక స్నీక్ పీక్ విజువల్స్ ఏమైనా చూపిస్తారేమో, కానీ ఇండియన్ 2లో అయితే ఆ పాత్ర అయితే అసలు మీకు పెద్దగా ఏమీ ఉండదు. ఇండియన్ 3 ఆ పార్ట్ 3లో అయితే మనకి కనిపిస్తారు అనమాట కాజల్ అగర్వాల్ గారు. నేనైతే లీక్డ్ వీడియో చూసిన తర్వాత మన కాజల్ గారిది అబ్బా అసలు చాలా మంచి రోల్ అయితే కనిపిస్తుంది. కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనుకున్న థియేటర్లో, బట్ మనకి పార్ట్ 3కి అయితే వెళ్ళిపోయింది అనమాట. అంటే వాళ్ళు అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ అయితే మనకి షూట్ చేసేసారు 2తో కలిపి 3ని కూడా మనకి. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ మనకి రజనీకాంత్ గారి కూలీ మూవీ అనమాట. మన లోకేష్ కనగరాజు గారు డైరెక్షన్ చేస్తున్న మూవీ. ఇదైతే మనకి షూటింగ్ అనేది దీని నెక్స్ట్ వీక్ నుంచి అయితే మనకి షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ గారి దేవర మూవీ మనకి గోవాలో అయితే మనకి కరెంట్లీ షూటింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంతే నెక్స్ట్ వన్ గేమ్ చేంజర్. మొత్తానికైతే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం పండగ చేసుకోవచ్చు అనమాట, సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే షూటింగ్ అనేది లాస్ట్ షెడ్యూల్ అయితే మనకి జరుగుతుంది అనమాట రాజమండ్రిలో. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సింది, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయినా షూటింగ్ స్టార్ట్ చేసి. అమ్మో మొత్తానికైతే ఫైనల్ స్టెప్లో అయితే ఉన్నారు. ఒకవేళ శంకర్ గారు మళ్ళీ నాకు ఈ పోర్షన్ కొంచెం నచ్చలేదు మళ్ళీ రీషూట్ చేద్దాం అంటే ఏముంది, జరిగినా జరగచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది ఫైనల్ షెడ్యూల్ అనమాట గేమ్ చేంజర్కి. అండ్ మూవింగ్ ఆన్ ది పుష్ప 2 ద రూల్ ఈ దిస్ మంత్ జూన్లోనే మనకి కంప్లీట్ షూటింగ్ అయితే ఫినిష్ చేద్దాం అని చెప్పేసి ప్లానింగ్ అయితే ఉన్నారనమాట. అండ్ ఆల్సో మనకి యానిమల్ ఫేమ్ ట్రిప్ డిమ్రీ అమ్మో పేరు చాలా కష్టంగా ఉంది, బట్ పేర్లు మాత్రం మళ్ళీ యూనిక్గా ఉన్నాయండి. ఓకే ఆల్ రైట్. మనకైతే రీసెంట్ టైమ్స్లో పుష్ప 2లో తను ఐటమ్ సాంగ్ చేస్తుంది అని చెప్పేసి బాగా న్యూస్ అయితే వచ్చినాయి కదా. అబ్సల్యూట్లీ బుల్షిట్, ఫేక్ న్యూస్. తనైతే అసలు ఏమీ చేయట్లేదు, ఇంకా ఎవరిని కూడా ఫైనలైజ్ చేయట్లేదు, తనైతే చేయట్లేదు అనమాట. సో అది విషయం అయితే. మూవింగ్ ఆన్ ది
వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ లిస్ట్లో ఉన్న ఓజీ మొత్తానికి అయితే మనకి ఓటీటీ డిజిటల్ రైట్స్ అయితే మనకి 90+ crores అయితే మనకి సోల్డ్ అవుట్ అయింది అనమాట మన నెట్ఫ్లిక్స్ వాళ్ళకి. అట్ ది సేమ్ టైం మూవీ అయితే మనకి పోస్ట్పోన్ అయిపోయింది ఫ్రమ్ September 27th నుంచి. ఎందుకు బ్రో ఏమైంది పోస్ట్పోన్ అయిపోయింది? ఎందుకంటే మనకి 20 days మాత్రమే కదా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ అంతా మనకి కంప్లీట్ అయిపోయింది. ఓజీ ట్రైలర్ కట్ కూడా మనకి రెడీగా అయితే ఉందన్నమాట. సో అంతలాగా మనకి వర్క్ అనేది ఫినిష్ అయిపోయి చేతిలో ఉంది. మరి ఎందుకు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, ఏంటి రీజన్ అంటే, సో ఇప్పుడు మనకి కరెంట్లీ పవన్ కళ్యాణ్ గారి ఏ ఫిల్మ్స్ కూడా మనకి ఎప్పుడు వచ్చినా కానీ ఆ టికెట్స్ రేట్స్ పరంగా హైక్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అండ్ ఆల్సో మనకి ఎప్పటి నుంచో విపరీతంగా వెయిట్ చేస్తున్న మూవీ కాస్ట్ పరంగా ఇంక్రీజ్ అవుతుంది. మన దిల్ రాజు గారి గేమ్ చేంజర్ మన మెగా ఫ్యామిలీకి అట్ ది సేమ్ టైం డివివి ప్రొడ్యూసర్కి అనమాట. వీళ్ళందరికీ కూడా మంచి ర్యాప్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ఆ డేట్ని తీసుకుంటున్నారేమో నా డౌట్. సో అందుకని చెప్పేసి వీళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటున్నారేమో. అట్ ది సేమ్ టైం మీరు ఇంకోటి అడుగుతారు, రీసెంట్గానే మనకి నాగవంశీ గారు లక్కీ భాస్కర్ మూవీని అయితే అనౌన్స్ చేశారు కదా అంటారు. ఆయన జస్ట్ ఒక రాయేసి అలా కూర్చున్నారనమాట, ఎవరైనా మిస్ అయిపోతే మనం వచ్చేసుకుందాం అని చెప్పేసి, ఎందుకంటే ఇది మంచి వీకెండ్ కాబట్టి. సో ఆయన అందుకని అనౌన్స్ చేశారనమాట. లేకపోతే మూవీస్ అనేది కన్ఫామ్గా వస్తే ఎవరు కూడా అనౌన్స్ చేసుకోరు, కొంతమంది అనౌన్స్ చేస్తారు కావాలని చెప్పేసి. ఎందుకంటే ఆ హైప్ కోసం, అంటే ఆ ఫిలిం అనేది కాంపిటీషన్గా వస్తుంది, జనాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఆ ఫిలిం కూడా హైప్ వచ్చిందని చెప్పేసి కొంతమంది అలా థింక్ చేస్తారు. బట్ నాగవంశీ గారు మాత్రం అనౌన్స్ చేసింది ఒక రాయి అయితే అలా వేసారనమాట, పొరపాటున ఎవరన్నా పోస్ట్పోన్ చేసుకున్నా మిస్ అయిపోయినా మనం వచ్చేద్దాం అని చెప్పేసి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది కల్కి 2898 మొత్తానికైతే ట్రయల్ అయితే రిలీజ్ అయిపోతుంది ఆన్ 10th June. అట్ ది సేమ్ టైం మీకు అదే రోజునైతే మీ ఇంటి దగ్గర ఉన్న థియేటర్స్లో కూడా అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట, సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే. అండ్ నాకైతే ఒకటి చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, వీళ్ళు సలార్లో చేసిన మిస్టేక్ అయితే అసలు చేయట్లేదు భయ. రీసెంట్గా నేను మూవీస్కి వెళ్ళా కదా నిన్న ఫ్రైడే. సో వెళ్ళిన అన్ని మూవీస్ కూడా బుజ్జి అండ్ భైరవది గ్లిమ్స్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. యానిమేటెడ్ కాదు, లైవ్ యాక్షన్ది. సో చూసినప్పుడు థియేటర్ స్క్రీన్ మీద అంతా కూడా చాలా ప్రాపర్గా చాలా బాగుంది. బట్ అదంతా తీసి పక్కన పెట్టేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే సౌండ్. ఇది నేను చాలా పర్టికులర్గా బాగా వింటాను అనమాట. సలార్కి చేసిన మిస్టేక్ అయితే వీళ్ళు చేయలేదు. వీళ్ళు చాలా పర్ఫెక్ట్ ట్రాక్లో పర్ఫెక్ట్ మీటర్లు అయితే ఉన్నారు. మ్యూజిక్ అనేది చాలా స్పష్టంగా క్లారిటీగా వినిపిస్తుంది భయ్య. సలార్లో ఏంది లౌడ్ సాంగ్ పెట్టేసి డించక్ వ్యాపారం తప్ప ఏమీ లేదు. చాలామంది ఆశ్చర్యపోయింది ఎప్పుడు మొన్న రీసెంట్గా OST రిలీజ్ చేసినప్పుడు, ఓరే బాబోయ్ సలార్లో ఇన్ని ట్రాక్స్ ఉన్నాయా, ఇన్ని లేయర్స్ ఉన్నాయా, OSTస్లో ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయా అని చెప్పేసి అని అందరూ షాక్ అయ్యారు అనమాట. సో ఎప్పుడన్నా కానీ మనం కష్టపడినప్పుడు దానికి ఫలితం ఉండాలి. లౌడ్ సాంగ్ పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం భయ్యా? అంటే ఆడియన్స్కి అది వినపడినప్పుడు నువ్వు ఎన్ని ట్రాక్స్ కొట్టినా కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. సో కల్కిలో అయితే అలాంటి మిస్టేక్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సౌండ్ చాలా మంచిగా క్లారిటీగా స్పష్టంగా ఉంది, ఎటువంటి లౌడ్గా లేదు, టూ లౌడ్గా లేదు, పర్ఫెక్ట్ మీటర్లో అయితే ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యాన్. వెల్ రావడీ సార్, దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్, ఆ ఫుల్ మీల్స్ అప్డేట్స్ మ్యాన్. సో మొత్తానికి అయితే మీరు ఖుషి అయ్యారనుకుంటున్నాను. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.